మీరు చూస్తున్నారు కలర్స్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ డాటా ట్యాబ్ గురించి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఎక్సెల్లో డాటా ట్యాబ్లో ఫస్ట్ గ్రూప్ ఇక్కడ చూడండి, గెట్ ఎక్స్టర్నల్ డాటా అనగానే మీకు కొన్ని డాటాకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. డాటా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం డైలీ ఈ వర్డ్ని యూస్ చేస్తాం, డేటా అయిపోయింది అని. మన మొబైల్లో డేటా అనేది చాలా ఇంపార్టెంట్. డేటా రీఛార్జ్ ఖచ్చితంగా చేస్తాం అన్నట్టు. సో యాక్చువల్గా డేటా అంటే ఏంటి? డేటా రీఛార్జ్ చేస్తే మనకు లాభం ఏంటి? ఒకటి, డేటా రీఛార్జ్ చేయడం వల్ల మనం ఆన్లైన్ ఉంటాం అన్నట్టు, అంటే నెట్ తోటి కనెక్ట్ అయిపోవచ్చు. సో ఎప్పుడైతే నెట్ తోటి కనెక్ట్ అయిపోవచ్చో అప్పుడు ఆన్లైన్ ఎవరితోటైనా మనం చాట్ చేసుకోవచ్చు, వాయిస్ పంపించవచ్చు, ఇమేజెస్ పంపించవచ్చు, వీడియోస్ పంపించవచ్చు అండ్ డాక్యుమెంట్స్ కూడా పంపించవచ్చు. సో డేటా వచ్చేసరికి ఎన్ని టైప్స్ వచ్చేసరికి చూడండి, టెక్స్ట్ అనేది ఒక డేటా, ఓకేనా, ఆడియో అనేది ఒక డేటా, ఇమేజ్ అనేది ఒక డేటా, వీడియో అనేది ఒక డేటా అండ్ డాక్యుమెంట్ ఆల్సో. సో మొత్తం ఒక 5 టైప్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది అన్నట్టు. అంటే డేటా అనేది సేమ్ ఎలా అయితే మనం వెజిటేబుల్స్, కూరగాయలు, సో టమాటాని కూడా కూరగాయలు అంటారు, ఓకేనా, అండ్ బెండకాయ, వంకాయ, ఎవ్రీథింగ్, సొరకాయ, ఎవ్రీథింగ్ ఏదైతే మనం ఇవన్నిటినీ కూరగాయలు అని హోల్సేల్గా ఎలా అయితే చెప్తామో, వెజిటేబుల్స్, క్యారెట్, బీట్రూట్, ఓకే. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో ఆ విధంగా మనం డేటాని కూడా డివైడ్ చేస్తే, డేటాని ఎట్లయితే యూస్ చేస్తామో దాన్ని మనం ఇమేజ్, టెక్స్ట్, ఆడియో, వీడియో అండ్ డాక్యుమెంట్, సో ఇవన్నిటిని డేటా అని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా చూడండి, మరి ఎక్సెల్లో డేటా ఏంటి? ఇక్కడ చూడండి, గెట్ అండ్ ఎక్స్టర్నల్ డేటా అని చెప్పడం జరిగింది. అంటే ఎక్సెల్ నుండి కాకుండా బయట నుంచి కూడా మనం డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఎలా? ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ అయితే ఒకటి నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. చూడండి, ఈ నోట్ ప్యాడ్లో డేటా అనేది ఎంట్రీ చేయాలి, ఓకే. సో మరి ఆ డేటా అనేది మనం ఎలా ఎంట్రీ చేసుకోవచ్చు? సో మనం స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇందులో చూడండి, ఫస్ట్ నేను ఫార్మాట్లోకి వెళ్ళేసి ఫాంట్కి సంబంధించిన సెట్టింగ్స్కి వెళ్ళేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను, ఎందుకంటే మీకు కొంచెం క్లియర్గా కనపడాలి అంతే, ఓకే. నేను ఏదైనా ఇక్కడ టైప్ చేస్తే మీకు క్లియర్గా కనపడడానికి నేను ఫస్ట్ ఫార్మాట్లోకి వెళ్ళేసి, ఇది నేను నోట్ ప్యాడ్లో ఉన్నాను, ఓకే. సో ఫార్మాట్లోకి వెళ్ళేసి ఫాంట్లో మనం ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసేసిన, రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ సీరియల్ నెంబర్, నెక్స్ట్ ట్యాబ్, ఓకే, అండ్ నెక్స్ట్ నేమ్, అగైన్ యూస్ ట్యాబ్, అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ హిందీ సబ్జెక్ట్ మార్క్స్ ట్యాబ్ అండ్ తెలుగు సబ్జెక్ట్ మార్క్స్ ట్యాబ్ అండ్ ఇంగ్లీష్, ఓకే. సో క్లియర్ కనిపిస్తుంది కదా ఇక్కడ. అండ్ నెక్స్ట్ యూస్, ఇది ఫస్ట్ రో అన్నట్టు, మనం ఎక్సెల్లో ఇది ఫస్ట్ రో, హెడ్డింగ్ రోగా మారుతుంది. నేను ఏదైతే నోట్ ప్యాడ్లో టైప్ చేస్తున్నా అది ఎక్సెల్లో కూడా అది మారిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఎంటర్ యూస్ చేయగానే ఇది నెక్స్ట్ రో అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, హెడ్డింగ్ ఇది సీరియల్ నెంబర్ కాలం, ఇది నేమ్ కాలం, ఇది హిందీ సబ్జెక్ట్ కాలం, ఇది తెలుగు సబ్జెక్ట్ కాలం, ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాలం. సో ఇప్పుడు నెక్స్ట్ రోలో సీరియల్ నెంబర్ ఫస్ట్ 1, అగైన్ హియర్ యూస్ ది ట్యాబ్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ నేమ్ శివ అని టైప్ చేసిన, అండ్ ఇక్కడ వచ్చేసరికి మార్క్స్, మీకు కావాల్సిన మార్క్స్ అయితే మీరు ఇక్కడ అప్లై చేసేయండి, టైప్ చేసేయండి అండ్ ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ రో, అగైన్ నెక్స్ట్ రో సీరియల్ నెంబర్ 2 ట్యాబ్, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోండి నేమ్ టైప్ చేసిన, అగైన్ ట్యాబ్ హియర్, ఓకే. సో దీస్ ఆర్ ది మార్క్స్, నేను ట్యాబ్ చేస్తున్నా
షిఫ్ట్ కావడానికి నెక్స్ట్ లైన్ రావడానికి ఎంటర్ చేసిన అండ్ ఇక్కడ 3 అగైన్ హియర్ ట్యాబ్ అండ్ హియర్ నేమ్ ఓకే అగైన్ ట్యాబ్ అండ్ హియర్ ఈస్ మార్క్స్ రైట్ అండ్ హియర్ ఎంటర్ అండ్ నంబర్ అగైన్ ట్యాబ్ అండ్ హియర్ నేమ్ ట్యాబ్. సో ఈ విధంగా మనం ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. నేను ఒక 4 లైన్స్ అయితే టైప్ చేసినాను అండ్ ఇది సేవ్ చేయాలి. సో ఫైల్ అండ్ గో టు హియర్ సేవ్ ఓకే. సో సేవ్ అనేది నేను డాక్యుమెంట్లో ఏమని అంటే ఫర్ ఎగ్జాంపుల్ LIST లిస్ట్ ఓకే 5 లిస్ట్ 5 అనే పేరుతోటి నేను టైప్ చేసిన అండ్ సేవ్ చేసినాను. కమ్ టు హియర్ ఎక్సెల్. ఇది క్లోజ్ చేసినా పర్వాలేదు, క్లోజ్ చేయకుండా ఇంకా నేను క్లోజ్ చేయట్లేదు ఓకే. సో నేను ఎక్సెల్కి వచ్చేసినాను. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఆ నోట్ ప్యాడ్లో ఉన్న డేటాని ఇందులోకి తీసుకురావాలి, ఎక్సెల్ షీట్లోకి తీసుకురావాలి. సో ఏం చేద్దాం ఓకే. సో ఇక్కడ నేను ఇవి డిలీట్ చేస్తున్నాను. సో ఒక ఎంటీ షీట్ ఇప్పుడు ఇది. సో క్లిక్ హియర్ అండ్ గో టు హియర్ గెట్ అండ్ ఎక్స్టర్నల్ డేటా. ఎక్స్టర్నల్ డేటాలో ఫ్రమ్ యాక్సెస్ ఉంది, ఫ్రమ్ వెబ్ ఉంది, ఫ్రమ్ టెక్స్ట్ ఉంది, ఫ్రమ్ అదర్ సోర్స్ చాలా రకాలుగా ఉంది. సో నేనైతే ఫ్రమ్ టెక్స్ట్ ఇప్పుడు నేనైతే టైప్ చేసినాను ఆ టెక్స్ట్ డేటాని తీసుకొస్తాను. ఎందుకంటే ఎక్సెల్లో మనం టెక్స్టే టైప్ చేస్తాం లైక్ నంబర్స్, సింబల్స్ అండ్ ఆల్ఫాబెట్స్. సో ఇవే టైప్ చేస్తాం కాబట్టి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డేటా కదా. సో టెక్స్ట్ డేటాని తీసుకొస్తున్నా. డాక్యుమెంట్స్కి వెళ్ళిపోయినాను అండ్ లిస్ట్ నెంబర్ 5 డాక్యుమెంట్స్లో లిస్ట్ నెంబర్ 5ని క్లిక్ చేసి ఇంపోర్ట్ అనే బటన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడండి సపరేట్గా ఒక విండో ఓపెన్ అయిపోయింది. ఈ విండోలో 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంది ఓకేనా. ఇక్కడ డీలిమిటెడ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక ఇవన్నీ మీరు ఇక్కడ కింద బాక్స్లో చూడండి అన్నీ కలిసిపోయి ఉన్నాయి. సో అప్పుడు మనం నెక్స్ట్ ఒకసారి క్లిక్ చేసి మనం యూజ్ చేసింది స్పేస్ బారా కాదు, మనం యూజ్ చేసింది ఏంటి ట్యాబ్. సో ట్యాబ్ని క్లిక్ చేయండి, చూడండి సపరేట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏదైనా అదర్ సింబల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ అదర్ సింబల్స్ ఈ బాక్స్లో మెన్షన్ కూడా చేసుకోవచ్చు లైక్ స్టార్ అండ్ సింబల్ ఓకే, బ్రాకెట్స్, హ్యాష్, @ ఏదైనా సింబల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేసినాను నెక్స్ట్ అండ్ గో టు హియర్ ఫినిష్ అండ్ ఓకే. చూడండి మనం ఏదైతే అందులో టైప్ చేసిన టెక్స్ట్ ఇవ్వండి 4 టైప్ చేసినా కదా నేను 4 రోస్ది హెడ్డింగ్ కూడా వచ్చేసింది అండ్ 4 రోస్ కూడా వచ్చేసింది. సో ఈ విధంగా మనం డేటా ఎప్పుడైతే ఇంపోర్ట్ చేస్తామో ఇంకా ఈ గ్రూప్ మొత్తం డిజేబుల్ అయిపోతుంది. మళ్ళీ మనం కొత్త డేటా ఇంపోర్ట్ చేయాలంటే వేరే ఎంటీ సెల్లో క్లిక్ చేస్తే అప్పుడు అది యాక్టివ్ అవుతుంది. సో ఇదైతే డిజేబుల్ అయిపోయింది. కానీ దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏదైతే ఉందో ఇక్కడ కనెక్షన్స్లో ఈ ప్రాపర్టీస్కి వెళ్ళిపోయి ఇందులో ప్రాంప్ట్ ఫర్ ది నేమ్ ఆన్ రిఫ్రెష్ అని అడుగుతుంది. సో ప్రాంప్ట్ ఫర్ ది నేమ్ అవసరం లేదు. సో అన్టిక్ చేయండి. రిఫ్రెష్ ఎవ్రీ 60 minutes అని ఉంది ఇక్కడ. సో ఇది ఆన్ చేసేసి ఇక్కడ ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ రిఫ్రెష్ ఆల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఎలాంటి చేంజెస్ కనపడదు. బట్ ఒకవేళ మళ్ళీ నేను నోట్ ప్యాడ్కి వచ్చేస్తే ఓకేనా, ఇందులో నేను 4th one కదా, నెక్స్ట్ 5th one కూడా యాడ్ చేస్తాను అనుకుందాం. సో 5 అగైన్ ట్యాబ్ హియర్ అండ్ ఇక్కడ వచ్చేసరికి నేమ్ టైప్ చేయండి ఓకేనా. అగైన్ ట్యాబ్ హియర్ అండ్ హియర్ మార్క్స్ అగైన్ ఎంటర్ 6 అగైన్ ట్యాబ్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి మళ్ళీ మార్క్స్. సో ఈ విధంగా మళ్ళీ ఎంటర్, మళ్ళీ నెంబర్ 7 అగైన్ హియర్ నేమ్ మార్క్స్ ఓకే. అగైన్ సేవ్ ఫైల్ సేవ్. కమ్ టు హియర్ ఎక్సెల్. ఇప్పుడు ఇక్కడ చూడండి 4 వరకు ఉంది, మిగతా లేవు. సో ఇక్కడ రిఫ్రెష్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోతుంది. అంటే అందులో యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది, అక్కడ డిలీట్ చేస్తే ఇక్కడ డిలీట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ అవర్ ఫ్రమ్ టెక్స్ట్ గెట్ అండ్ ఎక్స్టర్నల్ డేటా. అయితే నాట్ ఓన్లీ దిస్, నేను కొంచెం కిందికి వచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఒకవేళ నేను ఇది క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్స్ నుంచి కూడా తీసుకురావచ్చు. ఫ్రమ్ ఫైల్ ఎక్సెల్ వర్క్ ఎక్సెల్ది కూడా తీసుకురావచ్చు. ఇవ్వండి డిఫరెంట్ ఫ్రమ్ టెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది. ఇవ్వండి ఎక్సెల్కి సంబంధించింది కూడా ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. క్లిక్ చేయగానే మనకి ఏదైనా ఎక్సెల్ ఫైల్ ఉంది అనుకుందాం. సో అది మనం క్లిక్ చేద్దాం. ఇవ్వండి క్లాస్ 1 అని ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇందులో మనకు ఎన్ని షీట్స్ ఉన్నాయో అవన్నీ షీట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నట్టు. ఇక్కడ ఇవ్వండి ఇవన్నీ మొత్తం షీట్స్ ఇవన్నీ డిస్ప్లే అవుతుంది కదా.
ఈ ఏదైనా ఒకటి క్లిక్ చేయండి. అందులో ఏముంది అనేది ఇక్కడ పక్కన రైట్ సైడ్లో ఆ బాక్స్లో ప్రివ్యూ అనేది వస్తుంది. సో అందులో మీకు ఏది కావాలనిపిస్తే అది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ఇక్కడ లోడ్ అనే బటన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఏమవుతుంది, అది సపరేట్ ఒక షీట్లో యాడ్ అయిపోతున్నట్టు లోడ్ అయిపోతుంది. ఓకేనా, ఇవ్వండి సపరేట్ షీట్ వచ్చేస్తుంది. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆ షీట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉండే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులోకి వచ్చేసింది. సో దిస్ ఈజ్ ది సెకండ్ టైప్ ఆఫ్ ఇంపోర్ట్ డేటా. అంటే డైరెక్ట్ ఎక్సెల్ షీట్నే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఆ విధంగా మనం డాటాలో వచ్చేసరికి ఇది ఇంపోర్ట్ చేసినాం. ఓకే, అండ్ విల్ గో టు ది అనదర్ ఆప్షన్ ఈస్ కాల్డ్ హియర్ సార్ట్ అండ్ ఫిల్టర్. ఆల్రెడీ మనం హోమ్ ట్యాబ్లో ఇక్కడికి వచ్చేసరికి సార్ట్ అండ్ ఫిల్టర్లో మనం చెప్పుకున్నాం. ఓకే, సో నేను దానికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. బట్ ఇక్కడ చూడండి, హోమ్ ట్యాబ్కి సంబంధించిన సార్ట్ అండ్ ఫిల్టర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఫిల్టర్ చేసేస్తున్నట్టు మన లిస్ట్ని మనకు కావాల్సిన విధంగా A to Z, Z to N, స్మాలెస్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్, ఫిల్టర్ నంబర్, ఫిల్టర్ బై కలర్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ సో చేసుకోవచ్చు. బట్ ఈరోజు మనం వేరే టాపిక్ మీద డిస్కస్ చేస్తాం. అదేంటంటే డేటాలో అడ్వాన్స్ డేటా అనే ఒక ఆప్షన్ ఉంది. ఓకేనా, సో అడ్వాన్స్ డేటాకి సంబంధించిన ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి అడ్వాన్స్ డేటా. ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో మనకు ఒక కంపల్సరీ ఏం కావాలి, ఒక లిస్ట్ అనేది కావాలి, టేబుల్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఆ టేబుల్ ఇవ్వండి, ఇక్కడ ఒక టేబుల్ ఉంది చూడండి, ఇవ్వండి ఒక పెద్ద టేబుల్ ఉంది కదా. ఓకే, సో ఇక్కడ కిందది ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఇవి నేను డిలీట్ చేసేస్తున్నాను. ఇవ్వండి ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నాను. సో డిలీట్. ఓకే, అండ్ హోమ్కి వెళ్ళేసి క్లియర్ ఆల్, ఎవ్రీథింగ్ క్లియర్ ఆల్, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవ్వండి ఇంత పెద్ద లిస్ట్ ఉంది, మొత్తం 26 లిస్ట్ ఉంది. ఇందులో నేమ్స్ ఉన్నాయి, అండ్ వీక్ డేస్ ఉన్నది, అండ్ మంత్ నేమ్స్ ఉన్నది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంది. ఓకే, సో కన్ఫ్యూజ్ కావద్దు. అండ్ ఇది కూడా ఇక్కడ నేను డిలీట్ చేస్తున్నాను. చూడండి ఇది ఒకటైతే టేబుల్ అయితే ఉంది. ఇప్పుడు ఇందులో ఎస్ అనే పేరుతోటి ఉన్న నేమ్స్ సపరేట్గా కావాలి నాకు. ఎస్ తోటి ఉన్న పేరు ఏం కావాలి, సపరేట్. ఈ లిస్ట్ డిస్టర్బెన్స్ కాకుండా, చేంజెస్ కాకుండా ఎస్ అనే పేరుతోటి సపరేట్గా కావాలి. అప్పుడు నేను ఏం చేయాలి, సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక ఎక్కడైనా సరే గో టు హియర్ డేటా అండ్ హియర్ అడ్వాన్స్ ఫిల్టర్ క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్గా మొత్తం టేబుల్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. మీరు కావాలంటే టేబుల్ యొక్క సెలెక్షన్ ఎక్కువ తక్కువ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చిన్న అడ్వాన్స్ ఫిల్టర్ అనేది ఒక చిన్న విండో ఓపెన్ అయిపోయింది. ఇందులో ఇక్కడ ఒకటి స్టెప్ అనేది మిస్ అయింది. సో ఇది నేను క్యాన్సిల్ చేసేసినాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఏవైతే హెడ్డింగ్ ఖచ్చితంగా ఉండాలి. హెడ్డింగ్ ఖచ్చితంగా ఉంటేనే ఇది పనిచేస్తుంది. ఇక్కడ చూడండి నేమ్. ఓకే, నేమ్ అనేది ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ స్పెల్లింగ్ తోటి టైప్ చేయండి ఇక్కడ. ఓకే, హెడ్డింగ్లో ఏ స్పెల్లింగ్ ఉంది అదే స్పెల్లింగ్ రాంగ్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఇందులో చూడండి నేమ్స్ ఉంది, నేను ఎస్ అనే లెటర్ అనే కదా ఫస్ట్ లెటర్, ఇక్కడ ఎస్ అనే లెటర్ అనేది టైప్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు క్లిక్ అండ్ గో టు హియర్ డేటా ట్యాబ్, గో టు హియర్ సార్ట్ అండ్ ఫిల్టర్ అడ్వాన్స్లో ఇగోండి ఇక్కడ అడ్వాన్స్ ఫిల్టర్ అనేది చిన్న విండో ఓపెన్ అయిపోయింది. ఇందులో చూడండి ఫిల్టర్ కాకుండా కాపీ టు అనదర్ లొకేషన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్నాక క్రైటీరియా రేంజ్ అని అడుగుతుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇది క్లియర్ చేసేసి క్లిక్ చేసేసి ఇక్కడ పక్కన ఏదైతే మనం నేమ్ అండ్ ఎస్ లెటర్ టైప్ చేసినామో అది సెలెక్ట్ చేసుకొని ఓకే, అండ్ కాపీ టు విచ్ లొకేషన్ ఇక్కడ క్లిక్ చేసుకొని లొకేషన్ చూపెట్టాలి. ఈ లొకేషన్ అడ్రస్ని తీసేసి అగైన్ కాపీ టు బాక్స్లో క్లిక్ చేసి ఇక్కడ అంటే ఈ సెల్ ఇక్కడ నుండి నాకు కాపీ చేయాలి, ఇక్కడ నాకు పేస్ట్ చేయాలి, డూప్లికేట్గా ఇక్కడ రావాలని చెప్తున్నట్టు అడ్రస్. సో క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేయగానే ఎస్ అనే పేరు మనం ఇక్కడ నేమ్లో ఏమి ఇచ్చినాం, ఎస్ అనే లెటర్ ఇచ్చినాం కదా, ఈ లిస్ట్లో ఎస్ అనే నేమ్ తోటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళు నాకు సపరేట్ ఇవ్వండి. ఇక్కడ నుండి చూడండి సపరేట్ ఎస్ అనే లెటర్ ఉన్న వాళ్ళు సపరేట్గా లిస్ట్. ఇందులో నుండి కట్ కాదు అన్నట్టు కాపీ అవుతుంది. ఇది ఇక్కడ ఉన్న ఎస్ లెటర్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, ప్లస్ ఇక్కడ సపరేట్గా లిస్ట్ అనేది చూపిస్తుంది. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ అడ్వాన్స్, మంచి ఛాన్స్ అన్నట్టు. అంటే
ఫిల్టర్లోకి వెళ్ళి పెద్ద టేబుల్లోకి వెళ్ళి పర్టికులర్గా ఎస్ అనే లెటర్ వాళ్ళే నాకు సపరేట్ కావడం అనేది ఇట్ ఈజ్ ఏ గ్రేట్ ఆప్షన్ యూనో. నెక్స్ట్ వన్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అడ్వాన్స్. అయితే మనం హిందీ, సైన్స్, తెలుగు, ఇంగ్లీష్ ఇది ఏదైతుందో ఇంట్లోకెళ్ళి కూడా మనం సపరేట్ చేయవచ్చు, అంటే ఈ వాల్యూస్ ప్రకారంగా. ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. నేను తెలుగు తీసేసుకుంటున్నాను ఇక్కడ అండ్ టైప్ చేయండి ఇక్కడ TEL తెలుగు. ఇక్కడ నేను పాతదే నేమ్ కూడా టైప్ చేస్తున్నా, ఎలాంటి చేంజెస్ అనేది ఏమి ఉండదు, మీరు కన్ఫ్యూజ్ కావద్దు, చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి 78 మార్క్స్ తెలుగులో ఎవరెవరికి వచ్చింది. సో ఇక్కడ చూడండి 78 టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక అడ్వాన్స్ అనే ఆప్షన్ని మళ్ళీ క్లిక్ చేయండి. డేటా ట్యాబ్లో మళ్ళీ సేమ్ కాపీ టు అనేది లొకేషన్ ఇంతకుముందు చెప్పుకున్నట్టే రిపీట్ చేసేయండి ప్రాసెస్. అండ్ టేబుల్ అయితే సేమ్ టేబుల్. అండ్ నెక్స్ట్ వన్ క్రైటీరియా రేంజ్ ఇక్కడ తీసేసి మళ్ళీ ఈ రెండింటిని సెలెక్ట్ చేసేయండి. అండ్ కాపీ టు అనేది లొకేషన్ అడ్రస్ని ఇది తీసేయండి, పాతది ఏదైతే ఉందో. అండ్ కొంచెం కిందికి వచ్చేసి ఇక్కడ కొత్త లొకేషన్ని మెన్షన్ చేసేసి ఓకే ప్రెస్ చేస్తే కొంచెం కిందికి వచ్చేస్తే ఇక్కడ చూడండి తెలుగులో 78 ఎవరెవరికి వచ్చిందో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇగో వీళ్ళందరికీ 78 వచ్చింది తెలుగులో. మిగతా వాళ్ళది యాజ్ ఇట్ ఈజ్గా చూపెట్టదు, కానీ 78లో మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ వాల్యూని చూపిస్తుంది. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వాట్ అడ్వాన్స్ filter. Okay, clear? And next we'll go to the another option is called here data tools group. Data tools group లో చూడండి ఇక్కడ టెక్స్ట్ కాలం అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ టెక్స్ట్ కాలం ఏం చేస్తుంది? ఓకే, నేను కొంచెం కిందికి వచ్చేస్తున్నా ఎంటీ ప్లేస్లో. ఇక్కడ చూడండి నేను ఇగోండి SUN సన్ అంటే సండే అన్నట్టు షార్ట్కట్లో స్పేస్ MON స్పేస్ నేను ఒకటే సెల్లో టైప్ చేస్తున్నా. మంచిగా చూడండి, ఒకటే సెల్లో టైప్ చేస్తాను నేను కొంచెం జూమ్ చేస్తాను మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి. ఇగోండి ఓకే, ఇక్కడ చూడండి SUN సన్ MON మాన్ ఒకటే ప్లేస్లో డబుల్ క్లిక్ మన్ స్పేస్ అంటే మండే. అండ్ ఇక్కడ TUE ట్యూస్డే స్పేస్ వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే అండ్ SAT సాటర్డే. నేను టైప్ చేసింది ఒకటే సెల్లో. ఓకే, మీరు ఇక్కడ పైన ఫార్ములా బార్లో చెక్ చేసుకోవచ్చు, ఒకటే సెల్లో ఉంది. నెక్స్ట్ నేను ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే ఇది సండే అనేది ఒక కాలం, మండే అనేది మండే కాలం, ట్యూస్డే అనేది ట్యూస్డే కాలం, వెడ్నెస్డే అనేది వెడ్నెస్డే కాలం, దానికి సపరేట్గా మారిపోవాలి. అప్పుడు నేను ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ కాలంని క్లిక్ చేయగానే ఇక్కడ ఇంతకుముందు సేమ్ ఆప్షన్ ఏది చూపెట్టిందో అదే ఆప్షన్ మళ్ళీ చూపిస్తుంది. డీలిమిటెడ్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని మనం యూస్ చేసింది స్పేస్ కాబట్టి స్పేస్ని టిక్ చేయాలి, లేకపోతే కలిసిపోయి ఉంటుంది. స్పేస్ని టిక్ చేస్తేనే సపరేట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ నెక్స్ట్ యూస్ చేసి ఫినిష్ ఆప్షన్ని యూస్ చేయగానే చూడండి సండే మండేకి మండే సపరేట్ కాలంలో షిఫ్ట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ కాల్డ్ హియర్ వాట్ టెక్స్ట్ టు కాలం. మీరు కావాలంటే సండే Ctrl+Z బ్యాక్ చేసేస్తున్నాను. సండే నెక్స్ట్ దాంట్లో కూడా మీరు నంబర్ని కూడా టైప్ చేయవచ్చు, 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 7 వరకు, ఎందుకంటే వీక్స్ డేస్ 7 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8 9 ఓకే 10 11 12 13 14 ఓకే. ఇప్పుడు చూడండి నేను ఈ 3 సెల్స్ని సెలెక్ట్ చేసుకొని అగైన్ గో టు టెక్స్ట్ టు కాలం, సేమ్ ఆప్షన్ రిపీట్ చేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేసుకోండి, స్పేస్ బార్ని క్లిక్ చేయండి, నెక్స్ట్ క్లిక్ చేయండి, ఫినిష్ క్లిక్ చేయండి. చూడండి ఏ సెల్కి ఆ సెల్ సపరేట్గా పడిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ హియర్ టెక్స్ట్ టు కాలం. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ కాల్డ్ హియర్ ఫ్లాష్ ఫిల్. ఫ్లాష్ ఫిల్ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుండి కొన్ని నేమ్స్ని కాపీ చేస్తున్నాయి. ఇవ్వండి ఇక్కడ Ctrl+C కాపీ అండ్ పర్టికులర్ ఒక ఎంటీ షీట్కి వెళ్ళేసి నేను ఎంటీ ప్లేస్లో పేస్ట్ చేసేస్తున్నాను. Ctrl+V ఫర్ పేస్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే శివ స్పేస్ ఇవ్వండి కుమార్ ఓకే అండ్ స్పేస్ ఇక్కడ 108 అండ్ నెక్స్ట్ ఇక్కడ గణేష్ ఓకేనా, గణేష్ కిరణ్ అండ్ స్పేస్ 111. అంటే నేను కావాలని ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ థర్డ్ నేమ్ అని అట్లా ఉంటుంది కదా. సో అట్లా నేను ఏదో ఒకటి నేను టైప్ చేస్తున్నా. ఇక్కడ కిరణ్ ఓకే 22 స్పేస్ 00 ఓకే, మళ్ళీ ఇక్కడ ట్రీ ఉంది ట్రీ ఓకేనా, అండ్ ఇక్కడ వచ్చేసరికి 00 స్పేస్ KL అని టైప్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసరికి కుమార్
ఓకే, సో KIRAN కిరణ్ స్పేస్ సంథింగ్ నంబర్. సో ఇట్లా నేను టైప్ చేసినాను. ఇప్పుడు ఇది ఒకటే సెల్లో నేను టైప్ చేసినాను. చూడండి, H కాలంలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఫ్లాష్ ఫిల్ ఎలా పనిచేస్తుంది చూడండి. ఇక్కడ నేను ఈ విధంగా టైప్ చేసినాను. టైప్ చేసినాక ఇక్కడ చూడండి, ఇగోండి శివ, అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి గణేష్. ఓకే, టైప్ చేసినా కదా, ఇగోండి ఫస్ట్ నేమ్ని అండ్ రెండింటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా మొత్తం సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఫ్లాష్ ఫిల్ ఆన్ చేసేయండి. చూడండి ఏమైంది, ఫస్ట్ లెటర్ అంటే ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో స్పేస్ తర్వాత అది రాలే. ఫస్ట్ లెటర్ అంటే యాక్చువల్గా ఈ కుమార్, ఇది సెకండ్ నేమ్, థర్డ్ నేమ్ అనేది రాలే. ఓకేనా, సో నేను మళ్ళీ Ctrl+Z బ్యాక్ చేసేస్తున్నాను. ఓకే, సో ఈ రెండింటిని మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒకవేళ ఇది నేను డిలీట్ చేసి ఓన్లీ ఫస్ట్దే టైప్ చేసి ఫ్లాష్ ఫిల్ చేసేస్తే ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఒకవేళ నేను ఇట్లా సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఫ్లాష్ ఫిల్ చేస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. సో సెలెక్షన్ అనేది చేయాలి. నెక్స్ట్ వన్, ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఇది మొత్తం డిలీట్ చేస్తున్నాను. ఓకే, సో ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే టైప్ చేస్తా. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ టైప్ చేస్తా. అంటే ఒక 2 times దానికి ఒక ఒక ఐడెంటిఫికేషన్ కోసం మనం ట్రైన్ చేయాలన్నట్టు. ఫస్ట్ లెటర్ ఇస్తున్నాం, సెకండ్ లెటర్ ఇస్తున్నాం, దానికి కొంచెం గెస్ కోసం మనం ఇవ్వాలి. దాని తర్వాత ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఫ్లాష్ ఫిల్ అని క్లిక్ చేయగానే ప్రతి వర్డ్ నుండి ఫస్ట్ లెటర్ని తీసుకున్నది. ఒకవేళ నేను Ctrl+Z బ్యాక్ చేస్తున్నాను మళ్ళీ. ఒకవేళ నేను ఇక్కడ 3 letters టైప్ చేస్తే SHI. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి GAN, ఇగోండి. ఓకే, GAN అని టైప్ చేసిన. ఇప్పుడు మళ్ళీ ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నేను ఫ్లాష్ ఫిల్ ఆన్ చేయగానే ప్రతి దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ 3 letersని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తుంది. సో దీన్ని ఫ్లాష్ ఫిల్ అంటారు. ఇది నాట్ ఓన్లీ ఫస్ట్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ టైప్ చేసేసుకొని లాస్ట్ 3 letters కదా, 108, మళ్ళీ ఇందులోకి వెళ్ళి 111. ఓకే, సో సేమ్ ఇప్పుడు అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఓకే ఇక్కడ ఉంది చూసినారా. సో ఇలా క్లిక్ చేసుకొని ఫ్లాష్ ఫిల్ క్లిక్ చేయగానే ప్రతి దాంట్లోకి వెళ్ళి ఇగోండి ఫస్ట్ 3 letersని తీసుకున్నది అన్నట్టు. ఆ పొజిషన్ని ప్రకారంగా తీసుకుంటుంది ఇగోండి. ఓకేనా, సో ఆ విధంగా పనిచేస్తుంది. ఇక్కడ లేదు కదా, మొత్తం ఒకటే ఉంది కాబట్టి ఆ విధంగా తీసుకున్నది. సో కరెక్ట్ మెథడ్గా ఉంటే నేనైతే ఎక్కువ చేయలేదు. ఏదైతే ఇంటి పేరు ఉంటుంది ప్లస్ ID నెంబర్ కూడా యాడ్ అయి ఉంటే దాన్ని అందులోకి వెళ్ళి సపరేట్ చేయడానికి ఇది యూస్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, సెకండ్ నేమ్ని తీసుకుందాం. ఇగోండి సెకండ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ KUMAR, ఇగోండి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి కిరణ్, KIRAN కిరణ్. ఇప్పుడు నేను ఇది మొత్తం నేను ఇక్కడ ఒక సెలెక్ట్ చేసుకొని ఇగోండి ఫ్లాష్ ఫిల్. ఓకే, సో ఆ విధంగా తీసేసుకుంది అన్నట్టు. సో దిస్ ఈస్ కాల్డ్ హియర్ ఫ్లాష్ ఫిల్. కరెక్ట్, ఇది కూడా పద్ధతి ప్రకారంగా ఉంటే అది కూడా పద్ధతి ప్రకారంగా ఆన్సర్ అంటే మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి రిమూవ్ డూప్లికేట్ ఆప్షన్ ఏదైతే ఉందో. రిమూవ్ డూప్లికేట్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేమ్ రిపీట్ అయింది అనుకుందాం. ఇక్కడ మండే ఉందా, నేను ఇక్కడ కూడా మండే అని టైప్ చేస్తాను. ఇగోండి. ఓకే, అండ్ ఇక్కడ సండే, మళ్ళీ సండే ఉంది, ఇక్కడ కూడా సండే ఉంది. సో ఏవైతే రిపీటెడ్ ఉందో ఈ ఇంట్లోకి వెళ్ళి రిపీటెడ్ నేమ్స్ని ఏం చేస్తుంది, డూప్లికేట్ అంటే డూప్లికేట్ అయిన నేమ్స్ని ఏం చేస్తుంది. ఓకే, సో సెలెక్ట్ చేసినాయి కదా రిమూవ్ డూప్లికేట్, అండ్ ఇక్కడ ఏంటి ఏ కాలంలో ఉన్నానో అడుగుతుంది. సో క్లిక్ చేసుకొని ఇక్కడ ఓకే క్లిక్ చేయగానే 3 duplicates ఉండేట. ఆ 3 duplicates డిలీట్ చేసేస్తుంది. ఇగోండి. ఓకేనా, పెద్ద లిస్ట్ ఉన్నా కూడా డిలీట్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి ఇక్కడ శివ ఉంది, ఇక్కడ ట్రీ ఉంది. ట్రీ ఇంకో చోట్ల పెడదాం. ఇగోండి TRE ట్రీ, ఇక్కడ కూడా పెడదాం. ఇగోండి TRE ట్రీ. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇది క్లిక్ చేసుకొని ఓకే, సో గో టు హియర్ రిమూవ్ డూప్లికేట్లోకి వెళ్ళి ఇగోండి మొత్తం సెలెక్ట్ చేసుకున్నది. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసరికి ఎందులోది మనం డిలీట్ చేయాలి, చెక్ చేయాలి నేమ్. సో అన్సెలెక్ట్ నేమ్ అండ్ ఓకే, ఎక్స్ట్రా నేమ్స్ ఏవైతే ఉందో వీటిని డిలీట్ చేస్తుంది. ఓకే, సో ఇది సెలెక్ట్ కాలే కాబట్టి దీన్ని వదిలేసింది. సో ట్రీ అనేది సెకండ్ టైం రిపీట్ కానివ్వలేదు. సో ఆ విధంగా ఎంటైర్ రోని డిలీట్ చేస్తుంది రిమూవ్ డూప్లికేట్స్. ఓకేనా, ఇక్కడ చూడండి డాటా వ్యాలిడేషన్. మరి డాటా వ్యాలిడేషన్ ఎలా పనిచేస్తుంది? ఓకే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంటీ షీట్కి వెళ్ళిపోదాం.
ఓకే, సో ఇక్కడ చూడండి డాటా వ్యాలిడేషన్. డాటా వ్యాలిడేషన్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాలిడేషన్ ఉంది. ఇందులో వచ్చేసరికి ఎనీ వాల్యూ అంటే కామన్ థింగే, కానీ హోల్ నంబర్, డెసిమల్స్, లిస్ట్, డేట్, టైమ్, లెంత్ చాలా రకాలుగా ఉంది కదా. సో మనం చూద్దాం. ఫస్ట్ ఖచ్చితంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనుకుందాం. ఓకేనా, మొబైల్ నెంబర్. మరి ఈ మొబైల్ నెంబర్ నేను ఇది మొత్తం ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాక ఈ సెలెక్ట్ చేసిన సెల్లో మొబైల్ నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది? 10 డిజిట్స్. సో ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చేసి ఇగోండి ఇక్కడ డాటా వ్యాలిడేషన్లో టెక్స్ట్ లెంత్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇగోండి టెక్స్ట్ లెంత్ క్లిక్ చేయండి. లెంత్లో ఇన్ బిట్వీన్ అంటే ఎట్లా టెక్స్ట్ లెంత్ అంటే ఎన్ని డిజిట్స్ అంటూ, ఎన్ని క్యారెక్టర్స్, నాట్ డిజిట్స్, క్యారెక్టర్స్. సో ABCDE 5 క్యారెక్టర్స్. బిట్వీన్ అంటే 5 నుంచి 10 వరకు. ఓకేనా, FGHIJ అంటే ఈ బిట్వీన్ ఉండొచ్చు అని దాని అర్థం. అదే నంబర్స్ ప్రకారం చూస్తే 1 2 3 4 5 2 ఇన్ బిట్వీన్ అయితే 5 నుండి 10 వరకు నంబర్స్ ఏదైనా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఏదైనా కాదు, అన్ని క్యారెక్టర్స్ని ఇన్పుట్ ఇవ్వచ్చు అని దాని అర్థం. నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ ఈక్వల్ టు పెడతాను. ఈక్వల్ టు ఇక్కడ చూడండి లెంత్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బిట్వీన్ 2 అంటే మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉండాలి, దాని లోపల ఉన్నది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 5 టైప్ చేస్తే 5 యాక్సెప్ట్ చేస్తుంది అండ్ 10 యాక్సెప్ట్ చేస్తుంది. 10 తర్వాత అది యాక్సెప్ట్ చేయదు, 5 బిలో యాక్సెప్ట్ చేయదు. ఇది ఇన్ బిట్వీన్ అంటారు. సో నేను ఈక్వల్ టు పెడుతున్నాను. ఈక్వల్ టు 5 కాదు, మన మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ ఉంటుంది కాబట్టి 10 అని పెట్టేసి నేను ఓకే క్లిక్ చేసినాను. ఇక్కడ ఏం చేంజెస్ అనేది ఉండదు, కానీ ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 డిజిట్స్ పెట్టినా కదా, యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, 1 2 3 4 5 యాక్సెప్ట్ చేయదు, ఎర్రర్ వస్తుంది అన్నట్టు ఇట్లా. ఓకేనా, మళ్ళీ రీట్రై అంటుంది. సరే 1 2 3 4 5 6 7 8 9 కూడా యాక్సెప్ట్ చేయదు, రీట్రై అంటుంది. సో నేను ఎప్పుడైతే ఇక్కడ ఇంకొక 1 యాడ్ చేస్తాను, అంటే 10 క్యారెక్టర్స్ ఎప్పుడైతే యాడ్ చేస్తానో యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా అంతే 1 2 3 4 5 6 7 8 9 యాక్సెప్ట్ చేయదు. 10 ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది ఇక్కడ. ఇగోండి. సో దానికి నంబరా, సింబల్సా, క్యారెక్టర్స్ ఏదైనా కావచ్చు. ఓకే, సో దానికంటే తక్కువ కానీ ఎక్కువ కానీ యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 9 10 యాక్సెప్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ హియర్ వ్యాలిడేషన్లో టెక్స్ట్ లెంత్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేట్ అండ్ టైం ఉంది, అంటే పర్టికులర్ డేట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ డేట్ పెడితే ఈక్వల్ టు ఇన్ బిట్వీన్ అంటే డేట్ అండ్ ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1-2025 అని పెట్టినాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ఫర్ ఎగ్జాంపుల్ 10-1-2025 అని పెట్టేసినాను. అంటే 10 డేస్లోనే 10 డేస్ తర్వాత ఈ డేట్ అనేది ఎండ్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు 1 యాక్సెప్ట్ చేస్తుంది, 10 వరకు యాక్సెప్ట్ చేస్తుంది, 11 డేట్ యాక్సెప్ట్ చేయదు, వేరే మంత్ కూడా యాక్సెప్ట్ చేయదు, వేరే ఇయర్ కూడా యాక్సెప్ట్ చేయదు. సో ఆ విధంగా పనిచేస్తుంది ఇక్కడ డేట్. ఓకేనా, అండ్ ఇక్కడ లిస్ట్ చూద్దాం. ఇగోండి లిస్ట్. సో మనం ఒకసారి క్యాన్సిల్ చేసి నేను ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ అని ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. సో మన బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉంది సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఇగోండి డాటా వ్యాలిడేషన్లో, అండ్ ఇందులో వచ్చేసరికి లిస్ట్లో ఇక్కడ ఇన్ బిట్వీన్ అట్లా ఏమి ఉండదు. సోర్స్లో టైప్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ASF, నేను షార్ట్కట్ నేమ్స్ టైప్ చేస్తున్నా, కామా పెట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ MNCL. ఓకే, ఇక్కడ కామా పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ HYD. ఓకే, నెక్స్ట్ కామా పెట్టేసేయండి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా పనిచేస్తున్నట్టు. ఓకే, SKZR. సో నేను ఇప్పుడు ఓకే చేసినాను. రైట్, ఇప్పుడు ఇక్కడ నేను వేరేది టైప్ చేస్తే యాక్సెప్ట్ చేయదు. ఇగోండి ఎర్రర్ వస్తుంది. క్లిక్ చేయగానే లిస్ట్ ఓపెన్ కావాలి. ఇగోండి ఇక్కడ చూడండి ASF క్యాపిటల్ A పెట్టాలి, సారీ ASF క్లిక్ చేయగానే ఇగోండి వచ్చింది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయగానే ఇగోండి MNCL ఇగోండి. ఓకే, అండ్ ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ HYD. ఇప్పుడు నేను ఇక్కడ HYD ఇగోండి క్యాపిటల్ HYD యాక్సెప్టెడ్. ఉట్టి HYD టైప్ చేస్తే ఓకే
ఆ విధంగా వచ్చేస్తుందా. సో కరెక్ట్ స్పెల్లింగ్ అండ్ కరెక్ట్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది, రాంగ్ ఉంటే యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. మనం ఎంతవరకు సెలెక్ట్ చేసినామో అంతవరకు వస్తుంది, దాని తర్వాత రాదు. సెలెక్ట్ చేసిన దాంట్లోనే వ్యాలిడేషన్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకేనా. అండ్ ఒకవేళ నేను ఇక్కడ ఏదైనా వ్యాలిడేషన్ నేను యాడ్ చేసిన అనుకుందాం. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ లిస్ట్లో ఇంకా యాడ్ చేయాలి ఇంకొన్ని అంటే అప్పుడు మళ్ళీ యాడ్ కూడా చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని డాటా వ్యాలిడేషన్లో ఇక్కడ లిస్ట్ ఆల్రెడీ ఉంది కదా, రిమూవ్ కూడా చేసుకోవచ్చు, కావాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, చేసేసి ఓకే చేసేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయితే ఓకే, నేను ఇది సెలెక్ట్ చేసుకొని డాటా వ్యాలిడేషన్లోకి వెళ్ళేసి ఓకే, ఇక్కడ వచ్చేసరికి టెక్స్ట్ లెంత్ పెట్టేస్తున్నాను ఇక్కడ. కానీ టైప్ చేసిన తర్వాత చేయాలి యాక్చువల్గా. ఇవ్వండి 1 2 3 4 5 ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 1 2 3, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 1 2 3 4 5 6 7, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 1 2 3 4 అయితే ఇప్పుడు ఇట్లుంది కదా. నేను ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసరికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను డాటా వ్యాలిడేషన్లో టెక్స్ట్ లెంత్ ఇక్కడ. ఓకే, సో ఎక్కడ ఉంది టెక్స్ట్ లెంత్లో ఇన్ బిట్వీన్ కాకుండా ఈక్వల్ టులో 3 కంటే ఎక్కువ ఉండొద్దు. సో ఇక్కడ నేను 3 పెట్టేసినా ఓకే. కానీ ఇక్కడ చూడండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, అంటే ఏం చేంజ్ అని లేదు. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చేసి మనం డాటా వ్యాలిడేషన్లో సర్కిల్ ఇన్వాలిడ్ డాటా అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఎక్కడైతే మనం ఏదైతే డాటా వ్యాలిడేషన్ పెట్టినామో దానికి ఆపోజిట్గా ఉంటే ఇది ఇట్లా సర్కిల్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3 డిజిట్స్ పెట్టంగానే సర్కిల్ అనేది రిమూవ్ అయిపోతుంది. లేకపోతే రిమూవ్ కావద్దు అలానే ఉండాలి అంటే మామూలుగా తీసేయాలి అంటే క్లియర్ సర్కిల్ వ్యాలిడేషన్ అని క్లిక్ చేయగానే అది వెళ్ళిపోతుంది. కానీ ఇది డేటా వ్యాలిడేషన్కి అనుకూలంగా అయితే లేదు అన్నట్టు. ఓకేనా, సో ఆ విధంగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ కన్సాలిడేట్ ఎలా పనిచేస్తుంది చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక షీట్ తీసుకుంటున్నాను, 4 షీట్ తీసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ LIST లిస్ట్ 1 ఓకే. మళ్ళీ ఇంకో షీట్ తీసేసుకుందాం, ఇక్కడ ఇది లిస్ట్ 2 ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ నేను క్లిక్ చేసిన అండ్ ఇది వచ్చేసరికి లిస్ట్ 3 అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకో షీట్ తీసుకుంటున్నా అండ్ ఇక్కడ వచ్చేసరికి టోటల్ ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకొని ఓకే ఆల్ షీట్స్ ఓకే, లేకపోతే టోటల్ షీట్స్ అని పెడదాం. ఓకే, టోటల్ ఇక్కడ నేను 1 2 3 లిస్ట్ టోటల్ది మొత్తం ఈ ఫస్ట్లో సెకండ్లో థర్డ్ వన్లో ఉన్నది మొత్తం కలిపి రావాలన్నట్టు టోటల్. సో ఫస్ట్ లిస్ట్లో వచ్చేసరికి ఒక చిన్న టేబుల్ అనేది డిజైన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి సీరియల్ నెంబర్ అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్. ఓకే, సో సీరియల్ నెంబర్ అవసరం లేదు, నేను తీసేస్తున్నాను, ఓన్లీ నేమ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి హిందీ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇవ్వండి తెలుగు అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంగ్లీష్. సో ఇక్కడ వచ్చేసరికి నేమ్ ఓకే అండ్ ఇక్కడ వచ్చేసరికి రైట్. సో నేను ఎక్కువ కాకుండా సింపుల్గా చేస్తున్నాను మీకు అర్థం కావడానికి. అండ్ సింగిల్ డిజిట్ నెంబరే తీసుకుంటున్నాను మీకు క్యాల్కులేట్ చేయడానికి కూడా ఈజీగా ఉండాలని. బేసిక్ అర్థమైపోతే తర్వాత పెద్ద వర్క్ ఈజీగా చేసుకోవచ్చు. అన్నిటిని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ సెంట్రల్ అలైన్మెంట్ అయితే చేసేసినాను. ఓకే, సో ఇప్పుడు ఇదైతే హెడ్డింగ్, ఇది కొంచెం కలర్ మారుస్తా మీకు తెలియడానికి. సేమ్ టేబుల్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి లిస్ట్ 2లో కూడా పేస్ట్ చేసేస్తాను నేను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కూడా పేస్ట్ చేస్తున్నాను అండ్ సేమ్ టేబుల్ మళ్ళీ లిస్ట్ 3లో కూడా పేస్ట్ చేసేస్తాను ఇక్కడ. ఓకే, సో కానీ ఇక్కడ నేమ్, ఈ పైన ఉన్న నేమ్, ఈ నేమ్ చేంజ్ కావద్దు, హెడ్డింగ్ నేమ్ ఈ నేమ్ చేంజ్ కావద్దు, వాల్యూ చేంజ్ కావచ్చు. ఓకే, ఇక్కడ 6 పెట్టేసిన, ఇక్కడ 5 పెట్టేసిన, ఎందుకంటే కాపీ పేస్ట్ చేసిన కాబట్టి సేమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ 0 పెట్టేసిన అండ్ లిస్ట్ నెంబర్ 2లో కూడా నేను వాల్యూస్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ 0 అండ్ ఇక్కడ వచ్చేసరికి 9, ఇక్కడ వచ్చేసరికి 4. సో మీరు వాల్యూ అయితే చేంజ్ చేయండి మీ యొక్క అవసరాన్ని ప్రకారంగా. నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. సో లిస్ట్ 1లో ఒక వాల్యూ ఉంది, లిస్ట్ 2లో ఒక వాల్యూ ఉంది, లిస్ట్ 3లో ఒక వాల్యూ ఉంది, హెడ్డింగ్ సేమ్ ఉంది, ఇవి కామన్గా సేమ్ ఉండాలి.
ఓకేనా, ఇవి చేంజ్ అయినా పర్లేదు నంబర్స్. టోటల్లోకి వచ్చేద్దాం. ఓకే, సో టోటల్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఓకే, సో డాటాలో కన్సాలిడేట్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఏమని అడుగుతుందంటే మీరు ఫంక్షన్ ఏది యూస్ చేస్తారు, ఫార్ములాస్ సమ్ యూస్ చేస్తారా, కౌంట్ యూస్ చేస్తారా, యావరేజ్ యూస్ చేస్తారా, మ్యాక్స్, మినీ, సో మీరు ఏది యూస్ చేస్తారని అడుగుతుంది. సో మనం ఏం చేద్దాం, సమ్ యూస్ చేద్దాం. సో నేను ఇక్కడైతే సమ్ క్లిక్ చేసినాను అండ్ ఇక్కడ రెఫరెన్స్ ట్యాబ్ రెఫరెన్స్ దాంట్లో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక మనం ఫస్ట్ టేబుల్ లిస్ట్ 1ని క్లిక్ చేసుకోవాలి అండ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక యాడ్. ఓకే, యాడ్ అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ మనకు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ యాడ్ చేసినాక మళ్ళీ ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్నాక లిస్ట్ 2కి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇది కూడా యాడ్. ఓకే, మళ్ళీ ఇది క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ లిస్ట్ 3కి వెళ్ళిపోవాలి. మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ క్లిక్ చేసుకొని యాడ్. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 ఇలా మనకు కనిపిస్తుంది. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మన నేమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇగోండి. ఓన్లీ ఈ నేమ్సే కావాలంటే ఇక్కడ లెఫ్ట్ కాలం క్లిక్ చేయండి. ఓన్లీ పై నేమ్సే కావాలంటే టాప్ రోని క్లిక్ చేయండి. అండ్ ప్రతి షీట్కి లింక్ క్రియేట్ అయి ఉండాలంటే ఇది క్రియేట్ చేయండి. నేను అన్నీ క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేయగానే మనం లాస్ట్ టోటల్ షీట్లోకి వచ్చేస్తాం ఆటోమేటిక్గా. ఇగోండి, అందుకే ఇది ఎంటీ అయిపోయింది. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎప్పుడైతే మనం ఈ బటన్స్ని క్లిక్ చేస్తామో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 కాకుండా టోటల్ షీట్ ఏదైతే ఉందో అందులోకి వచ్చేస్తాం ఆటోమేటిక్గా. క్లిక్ చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేయగానే ఏమైపోతుంది, ఇగోండి సేమ్ నేమ్స్ అండ్ ఇక్కడ సేమ్ హెడ్డింగ్స్ వచ్చేసింది. కానీ వాల్యూస్ అనేది చేంజ్ అయింది. శివ హిందీ 11 ఎందుకు ఉంది చూద్దాం. లిస్ట్ 1లో శివ హిందీ 1లో ఏముంది, ఫస్ట్ షీట్లో 1 ప్లస్ లిస్ట్ 2లో 4 + 1 5 ప్లస్ లిస్ట్ 3లో 6. ఓకే, 5 + 6 = హౌ మచ్, 11. సో అందుకే ఇక్కడ 11 వచ్చింది. ఇది ఏంటి, ఇది టోటల్ షీట్ అన్నట్టు. ఓకే, లిస్ట్ 1లో కుమార్కి హిందీలో 7 వచ్చింది లిస్ట్ 1లో. లిస్ట్ 2లో హిందీలో ఎంత వచ్చింది, 9. 7 + 9 ఓకే ప్లస్ లిస్ట్ 3లో +5 = ఎంత, 21. ఓకే, నేను అందుకే పెద్ద నెంబర్ తీసుకోలేదు, మీకు ఈజీగా అర్థం కావాలని. నేను ఇక్కడ ఇందులో ఏం చేస్తాను, 0 చేస్తాను. ఇవ్వండి. అండ్ లిస్ట్ 2లో ఎంత చేస్తాను, ఇది కూడా 0 చేస్తాను. అండ్ లిస్ట్ 3లో కూడా ఇది ఎంత చేస్తాను, 0 చేస్తాను. అండ్ టోటల్ వచ్చి చూస్తే ఇక్కడ 0 అయిపోయిందా. మళ్ళీ లిస్ట్ 1లో సేమ్ నెంబర్ ఇక్కడ ఎంత చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 50 యాడ్ చేసిన. లిస్ట్ 2లో ఎంత చేసిన, 25 యాడ్ చేసిన. అండ్ లిస్ట్ 3లో ఎంత యాడ్ చేసినాను, ఇక్కడ 25 యాడ్ చేసిన. టోటల్ ఎంత రావాలి, 100 రావాలి. ఇక చూడండి టోటల్ వచ్చేసరికి కొన్ని 100. సో 3 షీట్స్ని కలిపి ఒకటే కాడ చూపెట్టేదే కన్సాలిడేట్. ఒకటే టోటల్ షీట్లో మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం చేంజ్ చేయొద్దు, వాల్యూస్ని అక్కడ ఉండి చేంజ్ చేయాలి. ఇక్కడ మీరు కార్నర్లో చూడండి, మనకు 1 వాల్యూ ఉంది, నెక్స్ట్ 2. ఓకే, సో ఎట్లయితే మనం 1 క్లిక్ చేస్తామో హోల్సేల్గా చూపిస్తుంది అండ్ 2 క్లిక్ చేయగానే విడివిడిగా చూపిస్తుంది అన్నట్టు. ప్రతి సెల్లో ఉన్న డాటా చూపిస్తుంది. సో మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం కొలాప్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, డీటెయిల్ కావాలా, కొలాప్స్ కావాలా, ఎక్స్పాండ్, కొలాప్స్ కూడా చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ హియర్ కన్సాలిడేట్. అండ్ నెక్స్ట్ వన్ ఆప్షన్ ఈస్ కాల్డ్ హియర్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటుంది చూద్దాం. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ అయితే తీసుకోండి. ఓకేనా, 2 ట్యాబ్స్ షీట్స్ తీసేసుకోండి, ట్యాబ్ కాదు, షీట్స్ తీసేసుకోండి. ఒకటి ఈ విధంగా టైప్ చేయండి, ఐడి నెంబర్ అండ్ నేమ్. ఓకేనా, నేను ఎలా టైప్ చేసినా అలా టైప్ చేసేయండి. నెక్స్ట్ దాంట్లో వచ్చేసరికి వాల్యూ, ఇంకో షీట్లో వచ్చేసరికి వాల్యూ అని టైప్ చేయండి, అంటే నేమ్ పెట్టేయండి. ఇందులో వాల్యూస్ ఉంటాయి. ఇదిగోండి వాల్యూ షీట్ ఖచ్చితంగా ఉండాలి. ఐడి నెంబర్ మాత్రం అందులో ఎలా ఉంది ఇందులో కూడా అదే ఐడి నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఈ షీట్లో ఏదైతే ఐడి నెంబర్ ఉందో నేమ్ షీట్లో కూడా ఐడి నెంబర్ అవే ఉంది. మిగతాది చేంజ్ అయినా పర్వాలేదు, 2 షీట్స్లో సేమ్. ఓకే,
సేమ్ యూనిఫామ్గా ఇందులో కూడా ఐడి నెంబర్ సేమ్ ఉండాలి, కామన్ ఉండాలి, నేమ్స్లో కూడా కామన్ ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితం. మిగతాది నేమ్స్ కానీ తర్వాత వేరే షీట్లో వాల్యూస్ కానీ స్టేట్స్ కానీ ఇంకేదైనా కాలమ్స్ చేంజ్ కావచ్చు, కానీ ఒక కాలం మాత్రం ఇందులో రెండిట్లో సేమ్ ఉండాలి. ఇది మీరు చూసుకోండి. ఓకేనా? చూసుకున్న తర్వాత మీకు కావాలంటే నేను ఒకటి సపరేట్గా ఇక్కడ నుండి ఇది కాపీ చేస్తున్నా, అంటే నేను ఆల్రెడీ టైప్ చేసినా కాబట్టి ఇక్కడ నుండి ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఇవ్వండి కాపీ. ఓకే, పర్టికులర్ షీట్కి వెళ్ళిపోయి ఇక్కడ పేస్ట్ యాజ్ ఏ వాల్యూ చేస్తాను నేను. ఓకే, ఓన్లీ వాల్యూ. ఇవ్వండి వచ్చిందా వాల్యూ. ఓకే రైట్. ఈ షీట్ ఏమో నేను లాస్ట్కి తీసుకొచ్చి ఈ షీట్ పేరు ఏం పెడుతున్నాను ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఏమని పెడతాను, ఐడి నెంబర్. ఓకే, ఐడి నెంబర్ అని పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకొక షీట్ తీసేసుకుంటున్నాను. ఇందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు ఏం పెడదాం, దీని పేరు వచ్చేసరికి నంబర్స్, NUM షార్ట్కట్లో పెడుతున్నాను. ఓకే, సో ఐడి నెంబర్లో ఆల్రెడీ ఉన్నది. ఐడి నెంబర్లో ఉన్న ఐడి నెంబర్స్ ఏదైతే ఉందో నంబర్ షీట్లో కూడా అదే ఉండాలి. కన్ఫ్యూజ్ కావద్దు. ఐడి నెంబర్లో ఏం టైప్ చేసినాను, ఇక్కడ ఐడి నెంబర్ ప్లస్ నేమ్స్ టైప్ చేసిన. అండ్ నమ్లో ఇంకేం టైప్ చేయలేదు, నమ్లో కూడా టైప్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఇందులో చూడండి ఇది టైప్ చేస్తున్నట్టు. సో నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఓకే, సో కాపీ. అండ్ ఇందులో వచ్చేసరికి నేనైతే కాపీ పేస్ట్ చేస్తున్నా, మీరు టైప్ చేయాలి, పేస్ట్ యాజ్ ఏ వాల్యూ ఓన్లీ. రైట్. ఇప్పుడు ఏమైందంటే ఈ ఐడి నెంబర్ ఇందులో ఏదైతే ఉందో A005 నుండి A1016 వరకు ఉంది. ఇందులో కూడా అదే A005 నుండి A1016 వరకు సేమ్ ఉంటుంది. ఇవి చేంజ్ కావచ్చు అండ్ మిగతా కూడా చేంజ్ కావచ్చు. రైట్. ఇప్పుడు ఇట్లా సపరేట్ అంటే నేమ్ పెట్టాలి, పెడితేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రతి షీట్లో. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఇది ఏం చేయాలంటే దీనికి ఒక పర్టికులర్ టేబుల్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఓకే, ఓన్లీ ఇవి సెలెక్ట్ చేయండి, ఆ హెడ్డింగ్స్ని వదిలిపెట్టండి. సెలెక్ట్ చేసేసి ఇన్సర్ట్లో టేబుల్ అండ్ ఓకే. సో ఇక్కడ ఇట్లా ఒకవేళ వచ్చినా కూడా మీరు ఏం చేయండి అంటే వీటిని డిలీట్ చేసేయండి, మీకు తర్వాత కన్ఫ్యూజ్ అవుతుంది లేకపోతే. ఇక్కడ వచ్చేసరికి ఇదేంటి ఐడి నెంబర్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇదేంటి నేమ్. సో అండ్ ఇక్కడ కూడా అదే పని చేసేయండి, క్లిక్ చేసేసి సేమ్ ఇన్సర్ట్ అండ్ టేబుల్. ఓకే, ఇది మేక్ టేబుల్ మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అనే ఆప్షన్ ఉంది. ఇది ఆన్ చేసి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, అది ఆఫ్ చేసి క్లిక్ చేస్తే ఇంతకుముందు వచ్చిన ప్రాబ్లం వస్తుంది అన్నట్టు. సో అది ఆన్ చేసి క్లిక్ చేసేయండి, వచ్చేసిందా. రైట్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్కి చూడండి ఇక్కడ నేమ్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇదేంటి ఐడి నంబర్. ఇగోండి IDNO, స్పేస్ ఇవ్వద్దు. ఓకే, ఏదైనా నంబర్ ఇవ్వాలంటే స్పేస్ ఇవ్వకుండా ఇక్కడ నంబర్ ఇవ్వండి, అప్పుడే యాక్సెప్ట్ చేస్తుంది. ఈ టేబుల్ పేరు ఏంటి ఐడి నంబర్. అండ్ నెక్స్ట్ ఇంకొక నంబర్ దాంట్లో ఈ టేబుల్ పేరు ఏంటి, ఇక్కడ టేబుల్ 9 అని వచ్చింది, కాకుండా మనం NUM నమ్ అని టైప్ చేసినాను, అంటే నంబర్ షార్ట్కట్లో. ఓకే, ఈ టేబుల్ పేరు నమ్ అండ్ ఈ టేబుల్ పేరు ఏంటి ఐడి నంబర్. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ, సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ నమ్ని క్లిక్ చేసుకొని నమ్ టేబుల్ని క్లిక్ చేసుకొని ఇందులో మనం ఇన్సర్ట్లో వచ్చేసి పివట్ టేబుల్ని ఆన్ చేసేయాలి. ఆన్ చేసుకొని ఇక్కడ యాడ్ దిస్ డాటా టు ది డాటా మోడల్ ఇది ఆన్ చేసుకోవాలి, టిక్ మార్క్ చేసుకొని ఓకే చేసేయండి. ఓకేనా, ఇట్లా పివట్ టేబుల్ సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిందా. రైట్. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకు నమ్ అనేది యాడ్ అయిపోయింది ఇక్కడ, ఇగోండి ఇక్కడ. ఓకే, పివట్ టేబుల్ సపరేట్ షీట్లో వచ్చేస్తుంది. ఓకే, యాడ్ అయిపోయిందా. ఇప్పుడు యాడ్ అయిపోయిన తర్వాత ఇందులో మనకు నమ్ ఒకటే కనిపిస్తుంది, కానీ ఐడి నంబర్ అనేది ఇందులో కనిపించట్లేదు, ఇలా కనపడాలి.
అప్పుడు పక్కన ఆల్ అనేది ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ మనకు లిస్ట్లో కనిపిస్తుంది. కానీ మనకి ఇప్పుడు ఏం కావాలి, ఇక్కడ ఐడి నెంబర్ అనే పేరుతో ఉన్న లిస్ట్ మాత్రమే కావాలి. ఇది రైట్ క్లిక్ చేసేయండి, షో ఇన్ యాక్టివ్ ట్యాబ్. ఇగోండి ఇది యాక్టివ్ ట్యాబ్ ఉంది కదా, ఇందులో కనపడాలి. యాక్టివ్ ట్యాబ్లో ఓన్లీ నమ్ మాత్రమే కనిపిస్తుంది. సో ఆల్లోకి వెళ్ళేసి ఐడి నెంబర్ని రైట్ క్లిక్ చేసి షో ఇన్ యాక్టివ్ ట్యాబ్ క్లిక్ చేయాలి. అప్పుడు అవి రెండు మాత్రమే కనిపిస్తుందా? రైట్. ఈ పివట్ టేబుల్ సంబంధించిన క్లాస్ సపరేట్ క్లాస్ ఉంది. సో అందులో ఈ పివట్ టేబుల్ ఇంకా డీటెయిల్గా ఉంది. సో ఇప్పుడు ఏం చేయండి అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రాంచ్ క్లిక్ చేసిన, ఇగోండి బ్రాంచ్ వచ్చేసిందా. తర్వాత నేను ఏం క్లిక్ చేసినాను, ఐడి నెంబర్ వచ్చేసిందా. ఇగోండి ఆస్ట్రేలియా బ్రాంచ్లో ఐడి నెంబర్ ఇది, హన్మకొండలో ఇది, హైదరాబాద్ ఇది వచ్చిందా. వచ్చిన తర్వాత నేనేం చేస్తున్నాను, ఇక్కడ నేమ్స్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. సో నేమ్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్స్ వచ్చేసిందా. ఓకే, ఇగోండి ఇక్కడ నేమ్స్ కూడా వచ్చేసిందా. రైట్. ఇప్పుడు నేమ్స్ వచ్చేసింది, అన్నీ వచ్చేసింది. నేను ఇక్కడ నేమ్స్ని ఆఫ్ చేస్తా కొద్దిసేపటి కోసం. ఓకే. అండ్ నెక్స్ట్ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ వాల్యూస్లో యాడ్ చేద్దాం. యాడ్ చేయగానే ఇక్కడ చూడండి వాల్యూ వచ్చింది. ఓకే, అవసరం లేదంటే అన్చెక్ వాల్యూస్, అగైన్ చెక్. ఇగోండి జస్ట్ టిక్ మార్క్ ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇగోండి వచ్చేసిందా. వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నా, నేమ్ క్లిక్ చేస్తున్నా. ఇగోండి ఇది సపరేట్ షీట్లో ఉన్న లిస్ట్. సో ఇక్కడ నేమ్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేయగానే మీరు చూడండి 98 రిపీట్ అవుతుంది. ఇంకోటి సేమ్ నెంబర్స్ ఏవైతుందో అన్నిటికీ రిపీట్ అయిపోతుంది. బట్ దానికి సపరేట్ వాల్యూ ఉంది కానీ క్యాల్కులేట్ చేయట్లేదు. ఇక్కడ ఏమంటుందంటే రిలేషన్షిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ టూ ఏదైతే షీట్లో ఉన్న టేబుల్స్ ఉందో దానికి మనం రిలేషన్షిప్ క్రియేట్ చేయలేదు. సో ఇక్కడ ఏం చేయండి అంటే, ఇక్కడ క్రియేట్ ఇక్కడ నుండి కూడా చేసుకోవచ్చు అండ్ ఆటో డిటెక్ట్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నుంచి కాకుండా మనం ఏం చేద్దాం, డాటా ట్యాబ్లోకి వచ్చేసి ఇక రిలేషన్షిప్ ఏదైతే ట్యాబ్ ఉందో ఆప్షన్ ఉందో ఇది క్లిక్ చేయండి. ఓకేనా. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు ఒకటి ఏదైనా ఇక్కడ లిస్ట్ ఆల్రెడీ ఉంటే దాన్ని డిలీట్ చేసేయండి. ఫస్ట్ నేను డిలీట్ చేసేసాను, ఎంటీ అయిపోతుంది ఇది. అప్పుడు ఇక్కడ న్యూ ఆప్షన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇందులో తీసుకున్న పివట్ టేబుల్ దేనికి సంబంధించింది, నమ్కి సంబంధించింది. అర్థమవుతుందా. ఆల్లో చూస్తే మనకు కనిపిస్తుంది అది నమ్కి సంబంధించింది. సో మనం ఏం చేసినామంటే ఇక్కడ ఫస్ట్ టేబుల్ ఇక్కడ వచ్చేసరికి ఇగోండి నమ్ని క్లిక్ చేసేయండి. తర్వాత రిలేటెడ్ టేబుల్ టు ఎవరు, ఐడి నెంబర్. ఇగోండి ఇక్కడ క్లిక్ చేసినామా. మళ్ళీ రెండిట్లో సేమ్ కామన్గా ఉంది ఏంటి, నంబర్స్ దాంట్లో కానీ ఐడి పేరుతో ఉన్న షీట్స్లో రెండు సేమ్ ఏముంది, ఐడి నెంబర్ మాత్రం సేమ్ ఉంది కదా. ఆ సేమ్ ఉన్న ఐడి నెంబర్ని ఇక్కడ క్లిక్ చేసేయండి. ఓకేనా. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఐడి నెంబర్ని క్లిక్ చేసేస్తామో రెండిటిది ఓకే క్లిక్ చేయగానే చూడండి ఆటోమేటిక్ ఇక్కడ ఏమైంది, వాల్యూస్ అనేది ఇంతకుముందు సేమ్ 98 ఉంటే కదా, ఇప్పుడు చేంజ్ అయింది అన్నట్టు. సో చేంజ్ అయింది అంటే దాని అర్థం ఏంటి, రిలేషన్షిప్ కరెక్ట్గా ఒక టేబుల్కి ఇంకో టేబుల్ వచ్చేసింది. అప్పుడు టూ షీట్లో ఉన్న టేబుల్ని కూడా ఇలా మనం లింక్ చేసుకోవచ్చు. వాల్యూస్ అనేది కరెక్ట్ క్యాల్కులేట్ చేస్తున్నట్టు. సో దట్ ఈస్ కాల్డ్ హియర్ డిఫరెంట్ షీట్లో ఉన్న టేబుల్ని కూడా ఇట్లా రిలేషన్షిప్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఆప్షన్ ఈస్ కాల్డ్ హియర్ చూడండి వాట్ ఇఫ్ అనలైజ్ ఏం పనిచేస్తుంది. నేను నెక్స్ట్ షీట్ ఎంటీ షీట్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ వాట్ ఇఫ్ అనలైజ్ ఏం పనిచేస్తుంది. ఇక్కడ చూడండి సెనరియో మేనేజర్ అని ఒక ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనకు ఎలాంటి సెనరియో మేనేజర్ అనేది క్రియేట్ చేయలేదు. ఓకేనా. సో కంపల్సరీ అనేది సెనరియో మేనేజర్ అనేది క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేద్దాం ఫస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక లిస్ట్ తయారు చేస్తాను ఇక్కడ. ఓకే, ఐటమ్ పేరు, నేమ్ ఆఫ్ ఐటమ్ అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ కాస్ట్ ఏదైనా కావచ్చు. ఓకేనా. సో లేకపోతే క్వాంటిటీ కావచ్చు, ఏదైనా మీ యొక్క అవసరం తగ్గట్టుగా. లేకపోతే ఇక్కడ ప్రైస్ కాకుండా క్వాంటిటీ QTY క్వాంటిటీ అని పెడదాం. ఓకేనా.
సో ఇక్కడ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి రైస్, ఓకే, ఇగోండి వెజిటేబుల్, ప్లేట్స్, ఓకే, కప్స్ అని నేను టైప్ చేసిన. ఇక్కడ యాక్చువల్గా ప్రైజే పెడదాం. ఓకే, ఈ ప్రైస్లో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ రైస్, ఓకే, 1000 రూపీస్, వెజిటేబుల్ వచ్చేసరికి ఒక 500 రూపీస్, ప్లేట్స్ వచ్చేసరికి ఒక 200 రూపీస్, కప్స్ వచ్చేసరికి ఒక 100 రూపీస్. సో ఇక్కడ వచ్చేసరికి టోటల్. సో అన్నిటికీ టోటల్ కావాలి కాబట్టి మీకు తెలిసిన విషయమే, ఈక్వల్ సమ్ ఓపెన్ అండ్ సెలెక్ట్ ఆల్ అండ్ మేక్ ఇట్ ఎంటర్. సో అన్నిటికీ టోటల్ వచ్చింది. సో ఇప్పుడు ఇట్లా తయారు చేసుకొని ఇక్కడ వాట్ ఇఫ్ అనలైజ్లో సినారియో మేనేజర్లో ఇది క్లిక్ చేసుకొని యాడ్ క్లిక్ చేసుకోవాలి. సినారియో మేనేజర్ నేమ్, ఓకేనా. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ప్రైస్, ఓకే. సో ఇది క్లిక్ చేసేసుకొని ఇందులో నార్మల్ ప్రైస్ అంటే ఇది మొత్తం హెడ్డింగ్ అవసరం లేదు, ఇవి మాత్రమే చేయండి, ఓకేనా. సో ఇట్లా నార్మల్ ప్రైస్ టోటల్ని చేయొద్దు, చేసుకొని ఓకే యాడ్ ఓకే చేసేయాలి. ఇక్కడ ఓకే చేసుకున్నాక తర్వాత ఇక్కడ ఏమైపోయింది, సారీ ఇక్కడ ఒకటి మిస్టేక్ అయింది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ ఇట్లా లిస్ట్ తయారు చేసుకున్నాక యాడ్ క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేసుకున్నాక ఈ వాల్యూస్ ఇక్కడ నార్మల్ ప్రైస్ అండ్ ఇది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్నాక ఓన్లీ వాల్యూస్ని చేయాలి. చేసేసి ఇది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్నాక ఓకే క్లిక్ చేయండి. ఈ వాల్యూస్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ ఉంచండి. యాడ్ క్లిక్ చేయండి. మళ్ళీ సెకండ్ వన్, ఓకేనా, లో ప్రైస్, ఓకే. సో మళ్ళీ క్లిక్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్గా ఉందా, ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఓకే క్లిక్ చేసి వాల్యూని పెంచండి. ఓకే 1000 ఉంది కదా, 2500 అంటే డబల్ చేసేస్తున్నాను నేను. ఇక్కడ 500కి 1000 అండ్ 200కి ఇక్కడ 400 అండ్ 100కి ఇక్కడ 200. యాడ్, ఓకేనా. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి లో అయిపోయింది కదా, మిడ్ ప్రైస్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఓకే 1000కి 2000 చేసినాం, ఇది 3000, ఓకే. ఇది 500ది 1000 చేసి ఉండే కదా, ఇప్పుడు ఇది 1500 అండ్ ఇది 200ది 400 చేసినాం కదా, ఇది 600, 100ది 200 చేసినాం కాబట్టి ఇది 300. యాడ్. నెక్స్ట్ హై ప్రైస్ అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని సేమ్ వాల్యూ అదే ఉంటుంది, సెలెక్షన్ చేంజ్ చేయడం అవసరం లేదు. ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ వాల్యూ ఇక్కడ వచ్చేసరికి మీ ఇష్టం, ఇది ఇంకా హై కాబట్టి 5000 అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది 3000 అండ్ ఇక్కడ వచ్చేసరికి 200 కాబట్టి ఇది 1000 అండ్ ఇక్కడ 100 ఉంది కాబట్టి డైరెక్ట్ 600 పెట్టేసి ఓకే. నేను ఏవైతే లిస్ట్ తయారు చేసినానో అవన్నీ ఇందులో యాడ్ అయిపోయింది అన్నట్టు, ఓకేనా. సో ఎప్పుడైతే ఇది యాడ్ అయిపోయిందో అప్పుడు మనం ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు ఇంకా, ఓకే. సో నేను క్లోజ్ చేసేసినాను ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మళ్ళీ ఇందులోకి వెళ్ళేసి అనలైజ్లో సినారియో మేనేజర్ క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మీకు ఏది కనపడాలి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే నార్మల్ ప్రైస్లో ఉంది, లో ప్రైస్ ఏముంది క్లిక్ చేసుకొని షో అని క్లిక్ చేస్తే మనం లో ప్రైస్లో ఏదైతే వాల్యూ టైప్ చేసినామో ఆ వాల్యూతో పాటు టోటల్ ఆటోమేటిక్ చేసి పెట్టేస్తుంది. హై ప్రైస్ ఏముంది ఇక్కడ షో అని క్లిక్ చేస్తే హై ప్రైస్కి వాల్యూ పెట్టేసి టోటల్ కూడా ఆటోమేటిక్ చేసి పెట్టేస్తుంది. సో మీరు ఇట్లా లిస్ట్ ఒకటి తయారు చేసుకోవచ్చు వాల్యూ చేంజ్ చేసుకుంటా, ఓకేనా. ఒకవేళ దీనికి సంబంధించిన ఏదైనా సమ్మరైజ్ కావాలంటే ఇక్కడ సమ్మర్ క్లిక్ చేయగానే ఓకే క్లిక్ చేయండి. దానికి సంబంధించిన సపరేట్ షీట్లో మీకు ఇట్లా మనం ఏమేమి టైప్ చేసినాం, ఫైనలైజ్ కరెంట్ వాల్యూ దేన్ని యూజ్ చేసినాం అనేది అది కూడా యాడ్ అయిపోతుంది. అండ్ మనం టైప్ చేసిన నార్మల్ ప్రైస్, లో ప్రైస్, మిడ్ ప్రైస్, హై ప్రైస్, ఇందులోకి వెళ్ళి మనం హై ప్రైస్ని ఫైనలైజ్ చేసినాం. అట్లా సపరేట్ ఒకటి లిస్ట్ కూడా తయారవుతుంది ఇందులోకి వెళ్ళి. సో దిస్ ఈజ్ కాల్డ్ హియర్ వాట్ ఇఫ్లో ఏంటి సినారియో మేనేజర్. నెక్స్ట్ గోల్ సీక్ అనే ఒక ఆప్షన్ ఉంది. గోల్ సీక్లో ఏంటంటే మనకు ఖచ్చితంగా ఒక టేబుల్ అయితే కావాలి. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టేబుల్ ఉంది. సో ఇక్కడ ఏం చేద్దాం, టోటల్ ఇవ్వండి ఈక్వల్
SUM sum open bracket and select all this and make it okay. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఆటో ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 229 ఉంది, దీన్ని రౌండ్ ఫిగర్ 250 చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చేసి గోల్స్కి క్లిక్ చేసేసుకొని ఓకేనా, సెట్ సెల్ ఏమో ఇది వాల్యూ 2 ఎంత 250 ఇవ్వండి 250 అండ్ బై చేంజ్ విత్ సెల్ అంటే ఇప్పుడు ఈ 250 రావాలంటే ఎందులో ఒక దాంట్లో అయితే యాడ్ చేయాలి కదా, సో ఇందులో యాడ్ చేయాలి అని క్లిక్ చేసి ఓకే చేస్తే 64 ఇంకెంత యాడ్ చేస్తే 250 అయితే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇవ్వండి 85కి 250 వచ్చేసిందా, మీకు కన్ఫర్మ్ అనిపిస్తే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 274 ఉంది, ఇక్కడ ఇంకా నాకు ఫర్ ఎగ్జాంపుల్ 300 కావాలి. సో ఐ కెన్ గో టు హియర్ వాట్ ఇఫ్ గోల్సిక్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 2 వాల్యూ ఎంత 300 ఇవ్వండి 300 చేంజ్ బై విత్ సెల్, ఇలా అన్నీ హై ఉంది, ఇది ఒకటి లోలో ఉంది, క్లిక్ చేయగానే ఓకే ఇంకోండి 104 క్రాస్ అయిపోయింది. సో అది చూసి చేయాలి, 100 మార్క్స్ క్రాస్ కాకుండా ఉండాలి ఓకే. అండ్ కింద మనం ఏం చేద్దాం 264 ఉంది, మనకు 250 కావాలి ఇక్కడ. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఇందులోకి వచ్చేసి అగైన్ గోల్సిక్లో క్లిక్ చేసుకొని 2 వాల్యూ ఎంత 250 కదా 250 సారీ ఓకే 250 అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి బై చేంజ్ సెల్ ఏది చేంజ్ చేద్దాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేంజ్ చేద్దాం, క్లిక్ చేసుకొని అంటే మైనస్ కూడా అవుతుంది. ఇప్పుడు 98 నుంచి ఎంత తీసేస్తే ఇక్కడ 250 రావాలి, అంతగా మారిపోతుంది ఇంకోండి ఓకే. సో ఆ విధంగా అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ ఇప్పుడు యాడ్ కూడా చేసుకోవచ్చు, సబ్స్ట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు. గోల్సిక్ అనేది ఆ విధంగా ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేసి పెట్టేస్తుంది. నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ చూడండి, వాట్ ఇఫ్ అనలైజ్లో డాటా టేబుల్. మరి డాటా టేబుల్ ఏం పనిచేస్తుంది చూద్దాం ఇక్కడ ఓకేనా. సో ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఒక న్యూ షీట్ అయితే తీసేసుకుంటున్నాను. ఈ షీట్లో డాటా టేబుల్ ఎలా పనిచేస్తుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పర్ కేజీ, నెక్స్ట్ ఇక్కడ కేజీస్, పర్ కేజీ కాస్ట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ పర్ కేజీ ఈజ్ 5 రూపీస్. ఎన్ని కేజెస్ 10 కేజెస్ టోటల్ రావాలి ఇక్కడ టోటల్. మరి టోటల్ రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ టోటల్ రావాలంటే ఏం చేయాలి, ఈక్వల్ 10 × 5 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 50 రూపీస్ టోటల్. అంటే పర్ కేజీ ఏదన్నా కావచ్చు, 5 రూపీస్ అయితే 10 కేజెస్కి 50 రూపీస్, పర్ కేజీ 10 రూపీస్ అయితే 10 కేజీస్కి 100 రూపీస్, ఆటోమేటిక్గా చేంజ్ అవుతుందా, రైట్. సో ఈ విధంగా ఒకటైతే తయారు చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కిందికి వచ్చేసరికి ఇక్కడ పర్ కేజీ ఓకే, ఆ నేమ్ ఇక్కడ టైప్ చేసేయండి, ఇక్కడ ఏది ఉందో పర్ కేజీ. అండ్ ఇక్కడ ఒకటి వదిలిపెట్టి దాని రైట్ సైడ్లో ఇక్కడ పైన కేజీస్ ఓకే, కేజీస్ అని టైప్ చేసిన, అంటే ఇదేమో రోకి సంబంధించిన వాల్యూ, ఇదేమో కాలంకి సంబంధించిన వాల్యూ. సో ఈ రెండింటికి ఇంటర్సెక్ట్ ఏది ఇది ఇక్కడ వదిలిపెట్టాలి, ఇక్కడ ఈక్వల్ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ తీసుకురావాలి, క్లిక్ చేసుకొని ఓకే. అంటే ఇక్కడ నేను ఏదైనా చేంజెస్ చేస్తే ఇక్కడ 3 అని పెట్టిన, ఇక్కడ ఎంత వచ్చింది 30, ఇక్కడ అది ఈ ఫాలో అవుతుంది, ఈ సెల్ని ఫాలో అవుతుంది అన్నట్టు. చేసిన తర్వాత ఇక్కడ పర్ కేజీ కాస్ట్, పర్ కేజీ 1 రూపీ పర్ కేజీ, 5 రూపీ పర్ కేజీ, 10 రూపీస్ పర్ కేజీ, 50 పర్ కేజీ, 100 పర్ కేజీ, 500. మరి కేజీస్ ఎన్ని కేజీస్ 1 కేజీ, ఇక్కడ వచ్చేసరికి 10 కేజీస్, ఇక్కడ వచ్చేసరికి 50 కేజీస్, ఇక్కడ వచ్చేసరికి 70 కేజీస్, ఇక్కడ వచ్చేసరికి 100 కేజీస్. మీరు ఇంకా మీరు కావాల్సిన విధంగా మీరు చేసుకోవచ్చు, రైట్. సో ఇదంతా చేసిన తర్వాత ఈ కేజీస్ పర్ కేజీ వదిలిపెట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాట్ ఇఫ్ అనలైజింగ్లో డాటా టేబుల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు 2 వాల్యూస్ చూపిస్తుంది, రో ఇన్పుట్ వాల్యూ, కాలం ఇన్పుట్. రో ఇన్పుట్ వాల్యూ ఏంటి పర్ కేజీ, కాలం ఇన్పుట్ వాల్యూ ఏంటంటే కేజీస్. సో ఇక్కడ రో ఇన్పుట్ వాల్యూ ఉంది కదా, రో ఇన్పుట్ వాల్యూ పేరు ఏంటి కేజీస్ యొక్క వాల్యూని క్లిక్ చేయండి. అండ్ కాలం ఇన్పుట్ వాల్యూ ఏంటి కేజీస్, సో కేజీస్ వాల్యూని క్లిక్ చేయండి. రో ఇన్పుట్ వాల్యూ పర్ కేజీ, సో పర్ కేజీ వాల్యూని క్లిక్ చేసిన. అండ్ కాలం ఇన్పుట్ వాల్యూ ఏంది కేజీస్, సో కేజీస్ వాల్యూని క్లిక్ చేసి ఓకే చేస్తే ఇక్కడ చూడండి కొన్ని వాల్యూస్ అనేది వచ్చింది. మరి ఈ వాల్యూస్ ఏంటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 కేజీ ఓకే, 1 కేజీ సంథింగ్ రైస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 1 కేజీ రైస్
per kg cost 1. So 1 kg rice ki 1 rupee. Okay na? And next 1 kg rice per kg 10 rupees అయితే 10 rupee. 1 kg rice per kg 100 rupees అయితే సారీ 100 rupees అయితే 100 rupees, 500 rupees అయితే 500 rupees. నెక్స్ట్ ఎన్ని kgs 50 kgs per kg కాస్ట్ ఎంత 5 rupees. సో 50 into 10 సారీ 5 into 10 50 rupees. 50 into 10 500 rupees. 100 into 10 ఓకేనా 1000 rupees. 500 into 10 5000 rupees అలా. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ వస్తుంది. ఇదేమో కేజీస్ అంటే 100 kgs తీసుకున్నాను, మరి పర్ కేజీ ఎంత ఉంది 1 రూపీ ఉంది. సో 100 rupees. నేను 100 kg తీసుకున్నాను, రైస్ కావచ్చు ఏదైనా కావచ్చు, పర్ కేజీ ఎంత ఉంది 50 rupees. సో దానికి ఆన్సర్. ఇక్కడ ఇవి చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 అంటే ఈ వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు, ఈ వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు. మధ్యలో ఉన్న వాల్యూని మనం టచ్ చేయొద్దు, ఆటోమేటిక్గా అదే చేస్తుంది. ఇక్కడ 5 ఉంది కదా, నేను ఫర్ ఎగ్జాంపుల్ 9 rupees పెట్టిన. సో 9 rupeesకి కావాల్సిన క్యాలిక్యులేషన్ ఆటోమేటిక్ చేసేస్తుంది. ఇక్కడ నేను 100 పెట్టినాను, ఇక్కడ 89 rupees పెట్టినాను పర్ కేజీ. ఈ 89 rupees ప్రకారంగా అదే క్యాలిక్యులేట్ చేసి పెట్టేస్తుంది. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా క్యాలిక్యులేట్ చేసి పెట్టేస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ హియర్ వాట్ మీన్స్ డాటా టేబుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనకి ఏదన్నా టేబుల్ ఎక్కువ ఉంటే మనం ఇక్కడ గ్రూప్ అన్గ్రూప్ కూడా చేసుకోవచ్చు. ఎలా కాలమ్స్ని గ్రూప్ అన్గ్రూప్ చేసుకోవడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసినాను, DEFG సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను గ్రూప్ చేసిన వీటిని, ఇదిగోండి ఒక గ్రూప్గా మారిపోయింది. మళ్ళీ నేను ఇది సెలెక్ట్ చేసుకొని ఇది ఒక గ్రూప్గా మార్చేసినాను. ఇది ఇదిగోండి మైనస్ బటన్ క్లిక్ చేస్తే కొలాప్స్, ఎక్స్పాండ్, కొలాప్స్, ఇదిగోండి ఈ విధంగా హైడ్ అన్హైడ్ అయిపోతుంది అన్నట్టు. రోని కూడా చేసుకోవచ్చు. క్లిక్ చేసుకొని ఇక్కడ ఇదిగోండి నేను గ్రూప్ చేసినాను, ఇక్కడ ఇది గ్రూప్ అయిపోయింది. ఇదిగోండి 3 నుండి 10కి మధ్యలో లేదు, హైడ్ అయిపోతుంది, అన్హైడ్. సో ఆ గ్రూప్ని కూడా అన్గ్రూప్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈ గ్రూప్ని కూడా అన్గ్రూప్ చేసుకోవచ్చు. సో గ్రూప్ అన్గ్రూప్. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది కదా, ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని అన్గ్రూప్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సబ్ టోటల్. సబ్ టోటల్ ఎలా పనిచేస్తుంది చూద్దాం. సో నేను మళ్ళీ ఒక న్యూ షీట్కి వెళ్ళిపోతున్నాను. అండ్ ఇందులో వచ్చేసరికి సబ్ టోటల్. సబ్ టోటల్కి మనకి ఏంది, ఫస్ట్ ఇక్కడ నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి వాల్యూ. ఓకేనా, అండ్ ఇక్కడ వచ్చేసరికి నేమ్ కాడ నేమ్ టైప్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే టైప్ చేయను, ఆటోఫిల్ని యూస్ చేస్తాను. ఇదిగోండి సండే అండ్ ఈ వీటిని ఆటోఫిల్ యూస్ చేస్తున్నాను, కొంచెం ఎక్కువనే యూస్ చేస్తాను నేను. రిపీటెడ్ నేమ్స్ కావాలి మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ మీకు నచ్చింది టైప్ చేసేయండి. ఎక్స్ట్రా వచ్చేసింది. సో ఈ విధంగా మనం టైప్ చేసినాం ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం చేయాలి, నేను ఇక్కడ క్లిక్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఫిల్టర్ని యాడ్ చేయండి. ఇదిగోండి ఫిల్టర్ బటన్స్ యాడ్ అయిందా, అండ్ దీన్ని A to Zగా మార్చండి. ఓకే, ఇదిగోండి సపరేట్ ఫ్రైడేకి ఫ్రైడే, మండేకి మండే, సాటర్డేకి సాటర్డే సపరేట్ అయిపోయిందా. నెక్స్ట్ క్లిక్ చేసుకొని సబ్ టోటల్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్నాక అట్ ఈచ్ చేంజ్ ఇన్, ఎక్కడ చేంజ్ కావాలి, నేమ్ కాడ. మరి యూజ్ ఫంక్షన్ ఏంటి, సమ్మా, కౌంటా, యావరేజా, సమ్ కావాలి. మరి టోటల్ దేన్ని చేయాలి, వాల్యూని. క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్గా నేమ్ కాడ ఫ్రైడే అన్ని ఫ్రైడే కలిపి ఫ్రైడే టోటల్ ఎంత 179. ఇగో అన్నిటిని కలిపి టోటల్. నెక్స్ట్ మండే ఏదైతే ఉందో అన్నిటి కలిపి ఇగోండి ఇక్కడ దాన్ని టోటల్. సో అట్లా దానికి సపరేట్ చేసేసి మళ్ళీ అన్నిటికీ టోటల్కి గ్రాండ్ టోటల్ చేసేసింది ఇక్కడ. ఇగోండి మొత్తం అంటే వెడ్నెస్డేది టోటల్, ట్యూస్డేది అన్ని ట్యూస్డేల టోటల్ కలిపి గ్రాండ్ టోటల్ చేస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ హియర్ సబ్ టోటల్. అయితే ఇక్కడ 1 2 3 ఉంది. 1 క్లిక్ చేస్తే గ్రాండ్ టోటల్ కనిపిస్తుంది. 2 క్లిక్ చేస్తే ఆల్ ఫ్రైడేలు కలిపి, ఆల్ మండే, ఆల్ ట్యూస్డే, ఆల్ సాటర్డే అన్నింటినీ కలిపి టోటల్ చూపిస్తుంది. 3 కలిపితే విడివిడిగా సపరేట్గా చూపిస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ హియర్ ది సబ్ టోటల్. నెక్స్ట్ షో అండ్ హైడ్. మనం క్లిక్ చేస్తే షో అవుతుంది, క్లిక్ చేస్తే హైడ్ అయిపోతుంది. అంటే మనం ఏదైతే హైడ్ అండ్ హైడ్ ఇక్కడ ప్లస్ మైనస్ బటన్ క్లిక్ చేస్తున్నామో, హైడ్ అండ్ హైడ్ చేసినాము ఇంత ముందుకు చేసిన గ్రూప్ని, సో అది షో అండ్ హైడ్ అనేది
పని చేస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ డాటా ట్యాబ్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.